కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అంతా సవ్యంగా ఉందా? ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాలు ఏర్పడబోతున్నాయా? ప్రభుత్వ నిర్ణయం మంత్రులందరినీ సంతృప్తి కలిగించిందా? జిల్లా కేంద్రాలుగా తమ నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకోలేకపోయిన మంత్రులున్నారా? కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పడబోతున్నాయి? తుది నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రభుత్వం గుంభనంగా వ్యవహరించాలనుకుంటున్నదా? ధూమ్ధామ్గా దసరా సంబురాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ. జిల్లాల ఏర్పాటులో 4 కొత్త జిల్లాల డిమాండ్ కొంత ఇబ్బంది కలిగించినా సీఎం నిర్ణయంతో అది కూడా సమసిపోయింది. ఇప్పటి వరకు 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పటి నుంచి 31 జిల్లాలుగా విస్తరిస్తోంది. చాలా ప్రయత్నాల తర్వాత జిల్లాల వ్యవహారం కొలిక్కి వచ్చినా ఇప్పటికీ కొంతమంది మంత్రులకి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులుగా ఉంటూ జిల్లా సాధించుకోలేకపోయామన్న ఆవేదన కూడా కొందరు మంత్రుల్లో కనిపిస్తోంది. కేబినెట్లో కీలక మంత్రి ఈటెల రాజేందర్ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొంత ఇబ్బంది పడ్డారు. ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన నియోజకవర్గం పక్కనే ఉన్న హుస్నాబాద్ను జిల్లా చేయాలనే డిమాండ్ కేకే కమిటీ వరకు వచ్చింది. హుస్నాబాద్ జిల్లా కేంద్రంగా పీవీ పేరు పెట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించారు. కానీ ఆఖరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీన్ని కార్యకర్తలకు ఈటెల రాజేందర్ వేదాంత ధోరణిలో అతి కష్టం మీద నచ్చజెప్పారు. సరే, నేను ఇవాళ ఉంటారే పోతా, మన పదవులు శాశ్వతం కాదు, మనకు అవి జాగీర్లు కూడా కావు. ఎంతోమంది కాన్స్టిట్యున్సీ పుట్టినప్పటి నుంచి వెళ్ళి కేవీ నారాయణ రెడ్డి నుంచి మొదలుపెట్టి రకరకాల వ్యక్తులు పోయిండ్రు. రేపు తప్పకుండా మనిషి అంటోడు ఎక్కడో కాడ తప్పకుండా అలసిపోవాల్సిందే, ఆగిపోవాల్సిందే, తప్పకుండా దాన్ని కొనసాగించే వాళ్ళు రావాల్సి ఉంటుంది. నేను ఏం చూసినా అంటే నా అనే కోణం ఆలోచించకుండా అది శాశ్వతంగా రేపు గొప్పగా ఉండాలన్నటువంటి సంకల్పంలో భాగంగానే కమలాపూర్ నియోజకవర్గాన్ని మనం వరంగల్లో కలుపుకున్నాం. సమ్మక్క సారలమ్మకు గుర్తుగా వరంగల్ జిల్లాలోని ములుగును జిల్లా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. జిల్లా మంత్రి చందూలాల్ కూడా ములుగును జిల్లా చేయాలని బలంగా డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కావడంతో ములుగును కనీసం జిల్లా కేంద్రంగానైనా చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. కానీ అది కూడా సాధ్యపడకపోవడంతో చందూలాల్ నారాజయ్యారు. పాలమూరు జిల్లాకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ను జిల్లా చేయాలని డిమాండ్ వినిపించింది. కానీ గద్వాల విషయమై రచ్చ జరగడంతో కొల్లాపూర్ మరుగున పడిపోయింది. దీనికి తోడు కేసీఆర్కు సన్నిహితుడు కావడంతో కొత్త జిల్లా డిమాండ్ను కృష్ణారావు గట్టిగా వినిపించలేకపోయారన్న చర్చ జరుగుతోంది. నాగర్ కర్నూలును జిల్లా చేయాలని కేసీఆర్ భావించడంతో కొల్లాపూర్ను తెరమీదకు తీసుకురాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీనియర్ మంత్రి, రాజకీయంగా అనుభవం ఉన్న జూపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఏమాత్రం కసరత్తు చేసినా వర్కౌట్ అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి సొంత నియోజకవర్గం దేవరకొండ, సెటిల్ అయింది హైదరాబాద్లో అయినా నేరేడు కొమ్ముకు చెందిన నాయిని తన సొంతూరు ఈక్వేషన్స్లో దేవరకొండ జిల్లా చేయాలని ఆలోచన చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆఖరి నిమిషంలో ఈ విషయం ప్రస్తావించడంతో ప్రాధాన్యత పొందలేదు. మొత్తానికి చాలా మంది మంత్రులు తమ నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా మార్చుకున్నారు. కానీ ఈ 4 మంత్రులు మాత్రం కోరిక నెరవేర్చుకోలేకపోయారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. అయితే సమావేశంలో కూడా ఒక తుది నిర్ణయం జరిగినట్టుగా లేదు. సమావేశానంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా వారు ఇంకా తుది నిర్ణయం జరగలేదు, ఇప్పటికీ 27 జిల్లాల దగ్గర ఆగి ఉంది, ఇంకా 4 జిల్లాలు రావచ్చు లేదా ఇంకా ఎన్ని వస్తాయో కూడా తెలియదు, తుది నిర్ణయం జరగాల్సి ఉంది అని చెప్తున్నారు. మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోకుండా ఇంకెవరు నిర్ణయిస్తారనే విషయం మాట్లాడుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మనతో, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా మనతో జాయిన్ అయినారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఇవాళ క్యాబినెట్ సమావేశం చాలామంది అనుకున్నది ఏమిటంటే ఇవాళ క్యాబినెట్ సమావేశంతో ఇక ఫైనల్ పిక్చర్ బయటకు వస్తుంది, ఇవాళ రేపో నోటిఫికేషన్ వస్తే దసరా నాటి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి గారు మంత్రులకు జిల్లాల ప్రారంభోత్సవాలను కూడా కేటాయించేసినారు. కానీ చాలా మనకు వినిపిస్తున్నది ఏమిటంటే 10వ తేదీ రాత్రికి కానీ నోటిఫికేషన్ వెలువడదు అంటున్నాం. మరి 11వ తేదీ ఉదయం జిల్లాలను ఎట్లా ప్రారంభిస్తారు? ఇవాళ క్యాబినెట్ సమావేశం జరిగింది, కేకే కమిటీ తన నివేదికను కూడా ఇచ్చేసిన తర్వాత కూడా ఇవాళ క్యాబినెట్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది? రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ముందే ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, రాష్ట్రం జనాభాను బట్టి మన రాష్ట్రంలో జిల్లాలు అధికంగా చేయాలని చెప్పి జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పి కూడా చెప్పారు.
అందరూ హర్షించారు. ఖచ్చితంగా జరగాల్సిందే, అవసరము, పరిపాలనా సౌలభ్యం కొరకు ఇది ఆహ్వానించారు. విమర్శించిన వాళ్ళు ఎవరు నేను చూడలే. కానీ చేస్తున్న పద్ధతి, ముఖ్యమంత్రి ముందు ప్రకటన చేసినప్పుడు ఏ రకంగా జిల్లాల ఏర్పాటు జరగాల, ఏంటి క్రైటీరియా అని చెప్పిన విషయాలన్నీ సబబుగా ఉన్నాయని చెప్పి భావించాం. కానీ ఇవాళ నడుస్తున్న తీరు చాలా గందరగోళంలో పడేస్తుంది. అధికార యంత్రాంగాన్ని పడేస్తుంది, ప్రజలను కూడా గందరగోళంలో పడేస్తుంది. ఇది అందుకే ముందే చెప్పుంటే ఈ రాష్ట్రంలో ఇంత జనాభా 10 లక్షలకు ఒక జిల్లా చేయదలుచుకున్నాం. ఒకటి అటు ఇటుగా ఉన్న ఉన్న సమస్యల ఆధారంగా అంత నిర్దిష్టంగా కాకపోయినా అటు ఇటుగా 1-2 అటు ఇటుగా చేసుకోవటానికి అవకాశం ఉంది. అది లేదు ఇవాళ, అది కనిపించడం లేదు. ఎక్కడ ఎల్లడలా గందరగోళమే, అధికార స్థాయిలో గందరగోళమే, అధికారులు గందరగోళ స్థితిలో ఉన్నారు. ఒక అధికారి చెప్పాడు ఇవాళ, నాకు ఒక అధికారి, సీనియర్ అధికారి, మీరు సిద్ధంగా ఉండండి, అన్ని జీవోలు 10:30కే వస్తాయట. రేపు 11వ తేదీ 10:30కు జీవోలు వస్తాయి. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ఛార్జ్ తీసుకోవాలా, ఎందుకు ఈ గందరగోళ స్థితి? విశ్వాసాలు ఉంటాయి, మంచి రోజు, మంచి కాలము, ఇవన్నీ ఉంటాయి. కానీ గందరగోళపరుస్తున్నారు ప్రజల్ని. ఎందుకు వచ్చినా ఇవాళ నా ప్రాంతము పెద్ద ప్రాంతం, నాది కూడా ఎందుకు జిల్లా కాకూడదన్న భావన ఎందుకు తీసుకొచ్చారు? దీనికి ఒక క్రైటీరియా ఉంది, దీనికి ఒక ఇది ఉంది. ఏమన్నంటే ప్రజల ఒత్తిడి అన్నారు. ప్రజల ఒత్తిడి కన్నిస్తారా? అడుగుతున్నారుగా మరి ప్రజల అభిప్రాయమే కదా అది. ప్రజల అభిప్రాయం ప్రకారంగానే కొన్ని ఇచ్చారుగా. మిగతా ప్రజల అభిప్రాయాన్ని ఎలా తోసిపుచ్చుతున్నారు? అసలు ఇవాళటి వరకు అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసిన తర్వాత 1,00,000 పైచిలకు వచ్చాయని చెప్పారు. వాటికి ఏమిటి పరిష్కారము? ఇగో ఈ కారణంతో మేము చేయటం లేదు, ఈ కారణంతో వీటిని అంగీకరించాము అనే మాట ఒక్కటి ప్రభుత్వ పరంగా ప్రజలకి, ఇతరులకి అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి గారు మరొక వైపు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటిస్తుంది 11వ తేదీ నుంచి ఆచరణకు వస్తాయి, పలానా మంత్రి జిల్లాలలో ఇచ్చేస్తారు, పలానా వ్యక్తి పలానా దగ్గర జిల్లాను ప్రారంభిస్తారు. ఒకవైపు మళ్ళీ కేకే కమిటీ ఉంది. అక్కడ కేకే కమిటీ సిఫారసు చేయకముందే ఈ జిల్లాలు అందులో చేర్చారు. అందుకని ఇది గందరగోళానికి దారితీస్తుంది. మంచి చర్యని ఎందుకు గందరగోళపరుస్తున్నారు? దీనికి కారణాలు ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ మనం 3 చూడాలి శ్రీనివాసరెడ్డి గారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక 3-4 రోజుల క్రితం ఏంటంటే, పండుగ పుట్టవాళ్ళు నా మీద ఎందుకు ఏడవాలి, ఎన్ని కావాలంటే అన్ని చేసేయండి అని ఒక మాట. ఈరోజు కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్, క్యాబినెట్ సమావేశం అనంతరం వారుండి నిర్ణయం ఇంకా జరగలేదు, రేపేళ్ళుండో జరుగుతుంది, క్యాబినెట్లో జరగని నిర్ణయం బయట ఎక్కడ జరుగుతుంది అనేది. మూడవది, కేకే కమిటీ అవుతుందో, కేకే ఈశ్వరరావు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఆయన అధ్యక్షతను కమిటీ వేస్తే ఆయన నుండి మాకు ఏ అధికారాలు లేవు, ఈ 4 నిర్ణయం చేయడానికే మా కమిటీ అన్నారు. ఇవన్నీ ఇంత గందరగోళం ఎందుకు జరుగుతున్నాయి? అదే అర్థం కాంది. ఎందుకు ఇంత గందరగోళం తీసుకొచ్చారు? చేయాల్సిన పనులు మీరు అన్నట్టు అన్నింటికన్నా మించి ఇది మొత్తం ఇది అధికార పార్టీకి సంబంధించింది కాదు, ప్రభుత్వానికి ఒక్కటికే. ప్రభుత్వం అంటే ప్రజలది, రాష్ట్ర ప్రజలది. అధికార పార్టీ టీఆర్ఎస్. రాష్ట్ర ప్రజల విశ్వాసము తీసుకుని చెప్పేటప్పుడు ఒక అఖిలపక్షాన్ని పిలిచాడు. అఖిలపక్షం తర్వాత 2 హామీలు ఇచ్చాడు, పత్రికల్లో వచ్చినాయి. అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తున్నాము, ఈ అభ్యంతరాల ముందే ఒకసారి పిలుస్తాను, నోటిఫికేషన్కి ముందు ఒకసారి పిలుస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఎందుకు, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ ఇది జరుగుతుందో మరి సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, టీఆర్ఎస్ పక్షాన, ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ వైఖరి చెప్తారనుకుంటా. కానీ ఏది చెప్పినా ఇది ఎందుకు విశ్వసనీయత కలగటం, ఎంతో గందరగోళం జరుగుతుంది. ఏమిటి, ఎక్కడ, ఎందుకు వస్తుంది ఈ గందరగోళం? ఎందుకు ఆహ్వానించుకుంటున్నారు ఈ గందరగోళాన్ని? ఎందుకు ప్రజలను గందరగోళపరుస్తున్నారు? స్పష్టం చేయాలి ప్రభుత్వం. ఇంద్రసేన రెడ్డి గారితో మాట్లాడదాం. ఇంద్రసేన రెడ్డి గారు, ఇప్పుడు రాజకీయ పక్షాలని విశ్వాసంలోకి తీసుకోక, మంత్రివర్గాన్ని విశ్వాసంలోకి తీసుకోక, శాసనసభ్యుల్ని విశ్వాసంలోకి తీసుకోక, శాసనసభలో కూడా చర్చించి ఉండాల్సింది. తప్ప ఒక ప్రధాన నిర్ణయం ఇది, వాళ్ళ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది శాసనసభలో చర్చ జరగలేదు. అఖిలపక్షం మొదటి ఇది ఒకటిసారి జరిగింది అంతే, మళ్ళీ తర్వాత అఖిలపక్షం ఏం జరగలేదు. క్యాబినెట్ జరిగింది, ఇవాళ క్యాబినెట్లో ఏ నిర్ణయం జరగలేదు.
పొలిటికల్ సైడ్ తర్వాత చెప్తాను. రైట్. ముందు పెద్ద జిల్లాలు ఉన్నాయి, చిన్న జిల్లాలు కావాలి అనేటువంటి దాంట్లో మా పార్టీ కూడా ఏకీభవిస్తుంది. కొన్ని పెద్దవి ఉన్నాయి, చిన్నవి కావాలి. చిన్న జిల్లాలు ఎంత ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటి దానికి ముందు కొన్ని నామ్స్ ఫిక్సప్ చేయాలి. నామ్స్ అని అంటే ప్రజలకేం ఇంప్రెషన్ ఇచ్చారంటే జిల్లాలు ఎక్కువైతే కేంద్రం నుండి ఏదైనా నిధులు వస్తాయని. జిల్లా నెంబర్ను బట్టి కేంద్రం నుండి ఒక్క న్యాయ పైసా కూడా అదనంగా రాదు. ఒక జిల్లా అదనంగా వచ్చింది అని ఏర్పాటు చేసుకున్నాం అంటే ఒక్క న్యాయ పైసా కూడా. పాపులేషన్ బట్టి వాళ్ళు ఇస్తారు, అక్కడ ఉండేటువంటి పావర్టీని బట్టి, వెనకబడినటువంటి దీన్ని బట్టి ఇస్తారు. కానీ జిల్లాల నెంబర్ డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ దీనిలో వస్తాయి అంతే తప్ప జిల్లాల సంఖ్యను బట్టి. అయితే ఇప్పుడున్నటువంటి జిల్లాలు ఏర్పాటు చేయడానికి 65 లక్షలు ఉండేటువంటి హైదరాబాద్ని నువ్వు డిస్టర్బ్ చేయవు. 5 లక్షలకు ఒక జిల్లా చేసినావు, 5 లక్షలకి. గతంలో ఏదైతే రెవెన్యూ డివిజన్ ఉందో ఒక్క రెవెన్యూ డివిజన్కి ఒక జిల్లా చేసినావు. కాబట్టి అసలు విన్స్ అండ్ ఫ్యాన్సీ పద్ధతిలో ముందు 17 అన్నావు, 1 7 8 అవుతుందని, 9 1 8 ఏదో 9 అవుతుంది, ఆ లెక్కెమ్మడ చేసినావు. తర్వాత 24 2 4 అన్నారు, తర్వాత 27 2 9 అన్నారు, తర్వాత 30 అన్నారు, 33 అన్నారు. నేననే దీని ప్రకారం కాదు. తర్వాత దీనివలన ఇప్పుడు చిన్న చిన్న ఇవైతే ఒక కలెక్టర్ ఉన్నాడు అంటే కలెక్టర్ కింద సుమారు 40-50 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 40-50 డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళని మీరు ఏ రకంగా చూస్తారు? ఈ 40-50 డిపార్ట్మెంట్ ఇప్పుడు కలెక్టర్ అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక జిల్లాలో 5 IAS ఆఫీసర్లు ఉండేది. కలెక్టరు, 2 జాయింట్ కలెక్టర్లు, తర్వాత ఒక పీడీ ఉండేది, డిఆర్డీఏ ఉంటారు, తర్వాత జిల్లా పరిషత్కి ఒక IAS ఆఫీసర్ ఉండేది. వీళ్ళు కాకుండా సబ్ కలెక్టర్స్ ఉండేది వికారాబాదు, భువనగిరి ఇటువంటి ప్లేసెస్లో. ఈరోజు వాళ్ళే లేరు. నువ్వు మళ్ళీ 33 మంది జిల్లాలు చేసేసి 33 జిల్లాలకి 33 ఇదే అని అంటే ఎక్కడికి వెళ్ళి వస్తారు? తర్వాత వీళ్ళ కింద 50 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 50 డిపార్ట్మెంట్లు ఇప్పుడు ఒక జిల్లాలో జేడీ అగ్రికల్చర్ ఉన్నాడు. జేడీ అగ్రికల్చర్ అంటే కొంత నిర్ణయం తీసుకునేటువంటి, డెసిషన్ తీసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. రేపు చిన్న జిల్లాలలో ప్రతి జిల్లాలో జేడీ అగ్రికల్చర్ని పెడతావా? ఇప్పుడేమంటున్నంటే జిల్లాల్ని మేము కొన్ని కలిపేస్తామని అంటున్నారు. కలిపేస్తే ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోలేరు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని వెటర్నరీ డిపార్ట్మెంట్తో కలిపినారు, లేదా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి కింద వీళ్ళని పంపిస్తాయి. వాళ్ళు కోఆపరేట్ చేయరు, వాళ్ళకి వీళ్ళు కోఆపరేట్. ఎందుకంటే హైదరాబాద్ వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళు ఒకటే అవుతారు, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అవుతాయి. కాబట్టి మొత్తం ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడదు. అదే రకంగా పోలీస్ వాళ్ళు, ఎస్పీలు ఉండాలి, 33 మంది ఎస్పీలు, మళ్ళీ అడిషనల్ ఎస్పీలు, తర్వాత వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి కమిషనరేట్ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అసలు కమిషనరేట్ ఎందుకు ఏర్పాటు చేస్తారనేటువంటి కనీస డిస్కషను, కనీసం ఆయనకు ఆఫీసర్లు ఎవరన్నా చెప్పారా లేదో అర్థం కాదు. కమిషనరేట్స్ అనేటువంటివి ఓన్లీ కొత్తగా 4 కమిషనరేట్లు ఏర్పాటు, 4 ఇంతకుముందు ఒక 4 ఉన్నాయి, ఇప్పుడు ఒక 4 సిద్దిపేట, నిజామాబాదు, కరీంనగర్, గోదావరి కానీ అని అన్నారు. కమిషనరేట్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేస్తారు? కమిషనరేట్కి ఎస్పీకి ఏం డిఫరెన్సు? కమిషనరేట్ అంటే వీరికి ప్రత్యేకంగా కొన్ని పవర్స్ అదనంగా వస్తాయి. అవి కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటప్పుడు లాఠీ చార్జ్ చేయాలి, లేకపోతే ఫైరింగ్ ఇటువంటి చేయాలి అనేటువంటి దీంతో ఒక రెవెన్యూ తహసీల్దారో ఆర్డీఓనో వచ్చి ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఇతర డెసిషన్ తీసుకోవచ్చు. ఆ రకంగా కొంత పవర్స్ వస్తాయి. కానీ ఇది కేవలం అర్బన్ ఏరియాస్లో కమిషనరేట్స్ ఉంటాయి, కానీ రూరల్ ఏరియాలు ఎక్కడ కమిషనరేట్స్ ఉండవు. ఈరోజు ఎందుకు పెడుతున్నారో తెలియదు. ఒకటి, ఈ కమిషనరేటు అని అంటే 2-3 జిల్లాలకు సంబంధించిన ఒక కమిషనరేటు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎస్పీని పిలుస్తాడు. కానీ ఇప్పుడు కమిషనరేటు 2-3 జిల్లాలకు ఉంటే ఎస్పీని పిలవటానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ అంటే అది డిఫరెంట్, మళ్ళీ కలెక్టర్ రెస్పాన్సిబుల్ కాదు. ఈ రకమైనటువంటి. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపాలిటీని కార్పొరేషన్లు చేసిన పద్ధతి చూసినాం కదా. అవును, అవసరం లేని చోట కూడా మున్సిపాలిటీని కార్పొరేషన్లు చేసిన. నేను అనేది బేసిక్గా అంటే గ్రేటర్ వీటిలలో పక్కనున్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో, ఈరోజు ఉన్నది హైదరాబాద్ సిటీ పక్కన మీర్పేట ఉంది, 35,000 ఓటర్సు, 60,000 జనాభా, లింగోజీ కూడా ఉంది, అట్లాగే ఇంకొన్ని అక్కడ మల్కాజ్గిరి ఏరియాలో ఉన్నాయి. అటువంటివి ఏవైతున్నాయో
ఇల్లాజికల్గా డెవలప్మెంట్ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ పద్ధతి ఉండదు అనేటువంటి దీంతో మున్సిపాలిటీస్లలో లేదా గ్రేటర్ వీటిలలో కలుపుతారు. దానికి దీనికి లింక్ లేదు. కాబట్టి నువ్వు పాపులేషన్ బేసిస్గా తీసుకున్నావు అంటే పాపులేషన్ బేసిస్ కాదు. పోనీ ఇంత ఏరియా ఉంటే ఇంత ఏరియాకు ఒక కలెక్టరేట్ అని అంటే అది కూడా కాదు. కాబట్టి ఇది కేవలం ఆయన పొలిటికల్ యాంగిల్లో చూశాడు. పొలిటికల్ యాంగిల్ ఏంటిదని అంటే రేపు ఈ యొక్క 119, 153 కాబోతున్నాయి. 153 కనుక అయినట్లయితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చేటువంటి వాళ్ళు రెవెన్యూ జిల్లాని ఒక యూనిట్గా తీసుకుంటారు. ఆ రెవెన్యూ జిల్లాలో అసెంబ్లీలో ఏర్పాటు చేయాలంటే ఆ రెవెన్యూ జిల్లాలనే చేస్తారు. రెండు రెవెన్యూ జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఇతనికి అపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నారో లేదా ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు కొంచెం పవర్ఫుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేయాలి. అదే రకంగా వాళ్ళ దాంట్లో కూడా డిస్టర్బెన్స్ అవుతారు. ఎందుకనంటే ఆయన బీఫామ్ ఇస్తేనే కదా ఎవరైనా గెలిచేది, ఆయన బొమ్మ. కానీ అవతల సైడ్ కూడా ఎవరు ఉండకూడదు అనేటువంటి దీంతో ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డిది ఉంది, ఆయన కాన్స్టిట్యున్సీ 3 జిల్లాలలో ఉంది. ఇప్పుడు దీని ప్రకారం కలవకుర్తి వంశీధర్ రెడ్డిది ఉంది, అది కూడా 2 జిల్లాల్లో పోతుంది. అంటే వాళ్ళు స్థిరంగా ఇక్కడ అక్కడ అనేటువంటిది కాకుండా అంటే పొలిటికల్గా ఇచ్చేయటానికి తప్ప ఇంకో రకమైనటువంటిది ఆలోచన. దానివల్ల ఒకసారి అతనికి అడ్వాంటేజ్ వస్తే రావచ్చు, కానీ లాంగ్ రేంజ్లో ఈ యొక్క తెలంగాణకి నష్టం చేసేదే తప్ప లాభం చేసేది కాదు. అంటే పొలిటికల్గా ప్రతిపక్షాలన్నింటినీ నిర్వీర్యం చేయడం కోసం అని చెప్పి కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందంట. నేనే కొత్త జిల్లాల పేరు మీద ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనేటువంటిది. ఓకే, కాబట్టి డిఫరెన్స్ ఉంది. దీనివల్ల ఏమైందంటే రాబోయేటువంటి గతంలో పోనీ ఆలోచన అదే అనుకుందాం ప్రభుత్వానిది లేదా అధికార పక్షానిది. కానీ ఇదంతా ఏమిటి, ఇంత జాగు క్యాబినెట్ జరిగింది, నిర్ణయం జరగలేదు, ఇంకా ఇప్పటికీ జరగలేదు. 11వ తేదీ దసరా నాడు ప్రారంభించాలి, 10వ తేదీ సాయంకాలానికి ఉత్తర్వులు వస్తాయంటున్నారు. అంటే ఇవంతా కూడా ఇతనికి పబ్లిక్ని సర్ప్రైజ్ ఇవ్వాలి, సర్ప్రైజ్ దీంట్లో నిర్ణయాలు తీసుకొని పోవటం అతనికి అలవాటు. ఆ రకంగా లాస్ట్ మినిట్ వరకు ఇచ్చేసేసి అతను నిర్ణయం తీసుకొని ఇది ఫైనల్ అని చెప్పి ముందుకెళ్ళాలి. ఇంద్రసేన్ రెడ్డి గారు ఇంకోటి ప్రభుత్వం మాట చెప్పింది ఏంటంటే, మీరు చదవడం లేదు, ప్రతిపక్షాలు చదవడం లేదు, తెలుసుకోవడం లేదు, విధి విధానాలు మేము నిర్ణయించినాము, చెప్పినాము, 50 కిలోమీటర్ల పరిధి 10 లక్షల జనాభా అనే ఒక నిర్ణయం ఇది మేము తీసుకున్నాము, కలెక్టర్ల దగ్గర పంపించాము, కలెక్టర్ల దగ్గర ఉన్నవి, మీరెవరు చూసుకోకపోతే మేమేం చేయాలి దానికి నేను అడుగుతున్నాను. అదే కరెక్ట్ అయితే హైదరాబాదులో 65 లక్షల జనాభా మీరెందుకు చేయలేదు? 6 జిల్లాలు చేయాలంట. నేను చెయ్యాలని అంటలేను, నువ్వు లాజిక్ ఏందో చెప్పు. అదే రకంగా ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ 50 కిలోమీటర్ల లోపల ఒకటే దగ్గర నువ్వు 2 చేసినావు కదా, డిఫరెంట్ 10 కిలోల 50 కిలోమీటర్. దానికంటే మంచి ఉదాహరణ మీరు సిరిసిల్ల వేములవాడ చెప్పాలేమో. ఏదైనా అంతే 10 కిలోమీటర్ల దీంట్లో అక్కడ 20 కిలోమీటర్ల దగ్గరలో 3 ఉన్నాయి, కరీంనగరు, సిరిసిల్ల, సిద్దిపేట. వీటి మధ్యలో అంత కలిపి 50 కిలోమీటర్లు లేదు. ఈ మూడింటి మధ్యలో 20-25 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. కాబట్టి మీరన్నారు విధి విధానాలు అంటే వీరు ఏం చేయాలంటే, డిస్ట్రిక్ట్స్ నేను రీఆర్గనైజ్ చేస్తున్నాను, రీఆర్గనైజేషన్ కొరకు ఒక కమిటీ వేస్తున్నాను, ఈ కమిటీ రీఆర్గనైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఇస్తారు, దాన్ని బట్టి పోదామనొచ్చు. లేదా రీఆర్గనైజేషన్కి ఒక కమిషన్ వేయొచ్చు జ్యుడిషియల్ దీంట్లో, అప్పుడు అందరి దగ్గరికి పోయి ఏ రకంగా చేయాలనేది ఆలోచన చేస్తారు. ఇప్పుడేమంటున్నాడు, చిన్న జిల్లాలు దీన్ని ఎట్లా ఇచ్చేయాలనో వేరే స్టేట్స్కి పంపించి స్టడీ చేస్తారు. అంటే ముందు నిర్ణయం ఇచ్చిన తర్వాత స్టడీ చేసుకొస్తామని అంటే అసలు అర్థమేముంది? రైట్ సార్, మనతో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, అట్లాగే సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనము తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పండి, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా
కొత్త జిల్లాల ఏర్పాటు స్వాగతిస్తూ వస్తుంది. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ఏ విధంగా అవసరమో చిన్న జిల్లాలు కూడా అదే విధంగా అవసరం. రైట్. కానీ ఇందాక పెద్దలు ఇంద్రసేన రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా శాశ్వత లేదు ఈ జిల్లాల యొక్క నిర్మాణంలో. మనం ఎప్పుడో 1904-5లో నిజాం టైంలో అప్పుడున్నట్టు సాలార్జంగ్ నిర్మించినటువంటి జిల్లాలు ఇవి. అప్పుడున్నటువంటి నవాబులు, అప్పుడున్నటువంటి జాగీర్దారులు, దొరలు వారు భూములు ఎక్కడెక్కడ వరకు ఉంటే అక్కడక్కడ గీతలు గీసుకున్నటువంటి జిల్లాలు ఇవి. ఇవాళటి దొర కూడా అదే విధంగా ఈ విభజన గీతలు గీస్తూ ఉన్నారు. దీంట్లో కులం దాగి ఉంది, దీంట్లో రాజకీయం దాగి ఉంది, దీంట్లో భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పరిణామాలు దాగి ఉన్నాయి. ఇదంతా కూడా మైండ్లో ఒకటి పెట్టుకొని మీరు అడుగుతుని నేను ఇస్త్రీ పో అనే విధంగా 17 అన్నారు, తర్వాత 21 అన్నారు, 24 అన్నారు, ఇప్పుడు 31కి వచ్చింది. ఆ 31 దగ్గర కూడా ఆగుతుందో లేదో నమ్మకం లేదు. నేను అనుకోవడం అయితే ఆయన 6 ఫిగర్ కావాలి, 33 తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాలు అన్నారు, మేము స్వాగతించాము. ఒక్కసారి పిలిచారు అఖిలపక్షాన్ని, తర్వాత 2 మార్లు పిలుస్తా అని చెప్పారు. ఇంతవరకు పిలిచిన పాపాన పోలే. జిల్లాల నిర్మాణం అంతా కూడా ఎవరికి అంతుపట్ట విధంగా అయోమయంగా జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేస్తుంది. మేము చిన్న జిల్లాలు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. చిన్న జిల్లాలు కావాల్సిందే, దాని ద్వారా ప్రజలకు లాభం జరగాల్సిందే. కానీ మహేష్, శాశ్వత లేకుండా విచ్చలవిడిగా ఏ విధంగా జిల్లాలు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మహేష్, మన అమెరికాలో చూసుకుంటే చెప్పండి అన్న. మహేష్, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసిన జిల్లాల్ని కూడా ఒప్పుకున్నట్టున్నారు. రాజకీయాలనే అంటే అర్థం ఉంది. కులం ఏమిటి? మీరు కులం ప్రస్తావన తెచ్చినారు. లేలే, దీంట్లో నేను డెఫినెట్గా తీసుకొస్తున్నాను. దీని వెనక కులంతో రాబోయే రాజకీయం దాగి ఉన్నది. ఏదో ఒక రోజున బయటకు ఇందాక ఇంద్రసేన రెడ్డి గారు చెప్పినట్టుగా ఇదంతా కూడా డీలిమిటేషన్తో లింక్ చేసి జరుపుతూ ఉన్నారు. ఈ డీలిమిటేషన్తో వచ్చే అసెంబ్లీ దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో ఏ జనాభా ఉంటే రేపు మనవారు గెలుస్తారు, ఏ ప్రాంతంలో ఏ కులం వారు ఉంటే ఏ కులం వారు గెలుస్తారు. ఇవన్నీ అంచనాల కోసం తయారు చేస్తున్నటువంటి పకడ్బందీ ప్రణాళిక. ఈ ప్రణాళికను తిప్పికొట్టే విధంగా మా దగ్గర కూడా ప్రణాళిక రూపొందిస్తాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటాం. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాలా, ఈ ప్రక్రియ ఏదో జరుగుతూ ఉందో జిల్లాల ప్రక్రియ, ఇందాక పెద్దలు ఇంద్రసేన రెడ్డి చెప్పినట్టుగా ఒకసారి ఏమైనా లాభిస్తుందామో కేసీఆర్ గారు, కానీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. రైట్ అండి, అది దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా శాస్త్రీయంగా ఎదిగింది. ఇంతవరకు కమిటీ వేసి దాన్ని సఫలంగా స్టడీ చేసి ఉంటే చాలా బాగుంటుంది. మేమంతా కూడా స్వాగతించేవారం. రైట్ మహేష్, పద్ధతి లేకుండా ఏ క్రైటీరియా లేకుండా వారికి ఇష్టం వచ్చిన జిల్లాలు క్రియేట్ చేస్తున్నారో దానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఎస్ మహేష్, వి గాట్ యువర్ పాయింట్. మనం సుధాకర్ రెడ్డి గారితో సుధాకర్ రెడ్డి గారికి ఇన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న క్రమంలోనే, ఎన్నికల ప్రణాళికలోనే మీరు చెప్పినారు కొన్ని కొత్త జిల్లాలు రావాలి, చిన్న యూనిట్లు అయితే మన అభివృద్ధి ఈజీగా జరుగుతుంది, తర్వాత మన కొత్త రాష్ట్రంలో ఇట్లాంటివన్నీ చేసుకోవాలని చెప్పినప్పుడు సిస్టమాటిక్గా చేసి ఉంటే బాగుండేది అనేది ఒక విమర్శ ఉన్నది. రెండోది, ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు రేపు పెరగబోయే శాసనసభ స్థానాలలో మళ్ళీ మీరే గెలవడం కోసం ఉద్దేశించి ఇంత పెద్ద పథక రచన జరిగింది అని చెప్తున్నారు. అమర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిందంటే కొద్దిగా సహేతుకం ఉండొచ్చు, కానీ మా ఇంద్రసేన రెడ్డి, మహేష్ మాట్లాడటంలో ఏం కొత్తగా ఎత్తనం ఏముండదు. వారిద్దరు ఎప్పటి నుంచో అదే విధంగా మాట్లాడుతూ వస్తూ అంటారు. రాజకీయ కోణం ఏముంటుందండి? చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడానికి స్వాగతించినటువంటి ఇంద్రసేన రెడ్డి గారు, కాబట్టి చిన్న జిల్లా స్వాగతించింది. కాబట్టి మొదటి నుంచి కూడా మా ఎన్నికల నియమావళిలో పొందుపరుచుకున్నట్టుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి అనుగుణ్యంగానే నియమావళి కూడా శాస్త్రీయమైనటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేసినాం. 50 కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల నుంచి 15 లక్షల జనాభాతో కూడుకున్నటువంటిది. అదేవిధంగా 2.5 లక్షల కుటుంబాల నుంచి 3.5 లక్షల కుటుంబాల సంఖ్య ఉండాలి. ఈ రకమైనటువంటి కొన్ని ఆర్థికంగా వేబుల్ అయ్యేటువంటి రీతిగా ఉండాలి. ఆ జిల్లాలో ఉండేటువంటి యొక్క వనరులను కూడా చూసుకోవాలి. ఇవన్నీ గైడ్లైన్స్ ప్రాతిపదిక మీద ప్రతిపాదిత జిల్లాల సంఖ్యను పొందుపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేసినాం. దానికి అనుగుణంగానే మరి అఖిలపక్ష సమావేశం, దానికన్నా ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినాం.
వారు కూడా స్వాగతించారు. దానికి అనుగుణంగా మీరు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలన్నీ కూడా మీరు అన్ని కూడా ఒక నెల లోపల మీ అభ్యంతరాలను కూడా వెలిపించవచ్చు అన్నారు. ఓకే. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంత ఉద్యమం చేసినారు, బీజేపీ వాళ్ళు కొంత ఉద్యమం చేసినారు. కాబట్టి అందరికి అనుగుణంగా ఉండేటువంటి రీతిగా ముఖ్యమంత్రి గారు ఏం భావించారంటే అందరికీ ఆమోదయోగ్యంగా చిన్న జిల్లాలు చేస్తే ప్రజలకు సౌకర్యార్థం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో. కానీ ఆ ప్రయోజనం నెరవేరుతున్నట్లేదు కదా, విమర్శలు బాగా వస్తున్నాయి. మంత్రులే ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, చంద్రలాల్ కావచ్చు, నాయన నరసింహారెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాలు, అమర్ గారు, కేంద్రాలు, జిల్లా. ఈటల రాజేందర్ గారు కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి యొక్క జిల్లాల సంఖ్య ఎంత ఉండాలి, ఏ మండలాలు ఏ జిల్లాలో కలవాలి, ఏ డివిజన్లో ఉండాలి, ఏ గ్రామాలు ఏ మండలానికి చేర్చాలి అనేటువంటి ఒక పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు మంత్రి గారికి అప్పచెప్పాడు. కాబట్టి మంత్రి గారే అందరి ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టి సమన్వయంతో కరీంనగర్ జిల్లాలోనైతే కాంగ్రెస్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, వారి సమక్షంలోనే జిల్లాలు ఏ రకంగా రూపకల్పన జరగాలనేటువంటి చర్చ జరిగింది. వారు కూడా ఆమోదం పొందిండ్రు. వారు కూడా జగిత్యాల జిల్లాలో ఏ ఏ మండలాలు ఉన్న దాని మీద వారే సంతృప్తి వెలిపించారు. కాబట్టి అందరి ఆమోదంతో జిల్లాలతోటి ఏర్పడ్డాక తుది నోటిఫికేషన్ జారీ చేస్తామనేటువంటి ఒక మాట వచ్చారు. కానీ డిమాండ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొత్త జిల్లాలు చేస్తున్నారు కాబట్టి చాలామంది ఏమనుకున్నారంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా పంచాయత్ సమితులు 117 ఉంటే 453 ఎట్లనైతే మండలాలు చేసిండో ఆ విధంగా చేసినట్టయితే ఇప్పుడు 450. రామారావు గారు చేసింది ఉమ్మడి రాష్ట్రంలో 1100 మండలాలు. అది కావచ్చు, మన తెలంగాణలో చెప్తున్నా. తెలంగాణ వరకు వచ్చే వరకు మాత్రం అన్ని మండలాలు చేస్తే తెలంగాణ బాగా ఇప్పుడు మండలాల వ్యవస్థ ఉండటం వల్ల పరిపాలన సౌలభ్యం అవుతుంది అనేటువంటి ఒక భావన కలుగుతుంది. ఆనాడు కూడా అధికారులు వ్యతిరేకించారు, పార్టీలు కూడా కొందరు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మొండిగా ఎన్టీ రామారావు మండలాల వ్యవస్థ ఏర్పాటు చేయటం వల్ల కొంత పరిపాలన సౌలభ్యమైంది. కాబట్టి ఇప్పుడు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసేట్లో కొద్దిగా తడబాటు ఉండొచ్చు వాళ్ళకి, వారికి ప్రతిపక్ష పార్టీల వారికి కొద్దిగా అవగాహన లోపం ఉండొచ్చు, సరి అయినటువంటి ఒక భావన లేకపోవచ్చు ఉండొచ్చు. కానీ దానికి అనుగుణ్యంగా ఆలోచన చేసినట్టయితే మాత్రం తప్పకుండా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా హర్షించే రోజు వస్తుంది. ఇలా కేసీఆర్ను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మర్చిపోకుండా నిజమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి ఒక మాట వచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సహజంగా ప్రతి పట్టణం కూడా ఇలా సిరిసిల్ల అవుతుంది కాబట్టి మా ఊరు కూడా హుజరాబాద్ అవుతుంది కావచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో డిమాండ్ రావచ్చు. కాబట్టి ఒక్కొక్క పట్టణాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మిర్యాల కూడా రావచ్చు, అదే రకంగా నారాయణపేట రావచ్చు. ఈ రకమైనటువంటి ఒక డిమాండ్లు వస్తూ ఉంటాయి. కానీ జిల్లా ముక్తసరిగా మహబూబ్ నగర్ జిల్లాను రూపకల్పన చేస్తున్నప్పుడు జిల్లాలు ఎన్ని చేయాలనేటువంటి దాంట్లో అందరూ కూడా భాగస్వాములు అయినరు. ఆల్ శాసనసభ్యులందరూ కూడా భాగస్వామి. కానీ మహబూబ్నగర్ జిల్లాను మీరు విభజిస్తూ ఉన్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డిని విశ్వాసంలోకి తీసుకున్నారా? తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారే వారు ఒక్కరు కూడా మహబూబ్ నగర్ గురించి ప్రస్తావించలే. వారు ఏమన్నారు తెలుసా? శంషాబాద్ జిల్లా అడగలేదు, మీరు సిరిసిల్ల అడుగుతున్నారు, సిరిసిల్ల ఇవ్వండి అనేటువంటిది మాట్లాడింది తప్ప పాలమూరు జిల్లాలో ఇది కావాలని మాత్రం రాలేదు. కాబట్టి అందరి యొక్క కాన్ఫిడెన్స్ తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి చర్చకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆమోదంతో కొత్త జిల్లాలు ఏర్పడతాయి. ఎటువంటి గందరగోళం ఉండేటువంటి అవకాశం లేదు. దసరా నాడు ధూమ్ధామ్ తోటి అలైబలైతోటి కొత్త జిల్లాలు అందరూ ప్రతిపక్ష పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారు కొత్త సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు అని అలైబలై కలుపుకొని ఆ రకంగా ఉత్సాహంగా. సుధాకర్ రెడ్డి గారు 11వ తేదీన జిల్లాల ఆవిష్కరణ జరగాలి, 10వ తేదీ సాయంత్రానికి కూడా వచ్చేట్టుగా లేదు నోట్. ఎట్లా అంటారు? ఇవాళ 7వ తారీఖు సార్ అమర్ గారు వస్తుంది రాత్రి. మా ఇంద్రసేనారెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విషయం చెప్తుండు. ఇవాళ ఎంత మోడర్నైజేషన్ అయింది, కంప్యూటరైజేషన్ అయింది, ఎన్ని రకాలుగా ఉన్నటువంటి సమాచారం అంతా నిక్షిప్తంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి పరిపాలనా పరంగా ఇవాళ శాఖల వారీగా చూసుకున్నా ఏదైనా కానీ సరి అయినటువంటి సమాచారంతో ఉండేటువంటి ప్రభుత్వం దగ్గర ఆ రకంగా ఉన్నది.
ప్రభుత్వం సరి అయినటువంటిగా నిర్ణయం రైట్ సార్, తీసుకుంటుంది. శ్రీనివాసరెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇది ఉద్యోగులకు సంబంధించి లేదా అధికారులకు సంబంధించి ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎంత ప్రభుత్వ యంత్రాంగం అది గేరప్ అవుతుందా, అంత సిబ్బంది మనకున్నారా, అంతమంది అధికారులు ఉన్నారా? ఇప్పుడు ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా జిల్లా కేంద్రానికి కలెక్టర్ అంటే ఐఏఎస్ అధికారి ఉండాల్సిందే. కేంద్రం ఎంతమంది ఐఏఎస్ అధికారులను ఇస్తుంది? ఇన్ని జిల్లాలు ఒకేసారి ఏర్పాటు చేస్తే ఇన్ని జిల్లాలకు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడ దొరుకుతారు? కలెక్టర్లుగా ఉన్నారా మన దగ్గర? అమ్మ, దానికి పోవటానికి ముందు ఒక్క విషయం చెప్పండి. ఎవరు ఇక్కడ కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించటం లేదు. గందరగోళ పరిస్థితిని ఎందుకు ఈ తెచ్చుకుంది గవర్నమెంటు, ప్రభుత్వం ఎందుకు ఈ గందరగోళాన్ని సృష్టిస్తుందనేదే ప్రశ్న. మనం రాష్ట్రం కొరకు పోరాడితే అల్టిమేట్గా పార్లమెంటు ఆమోదం చేసింది, ఒక నోటిఫికేషన్ చేసింది, ఎప్పటి నుంచి రాష్ట్ర విభజన అమలులోకి వస్తుందో ప్రకటించింది. టైం ఉంది. ఇంత పెద్ద దానికి టైం తీసుకున్నారే. రైట్. ఇంత గందరగోళపరచాల్సిన 10టికి అన్నిటికీ వేసారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల నుంచి వచ్చిందని చెప్పి 4ంటిని ఇచ్చారు కదా. 27కే పరిమితం అయి ఉన్నది. విజ్ఞప్తులు వస్తున్నాయి. సుధాకర్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తాను? లేదు, ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా ప్రకటించింది 4 జిల్లాలకి. ఎప్పుడు ఎవరు దసరా నాడు, పర్వదినం నాడు మీరు అన్నట్టు ధూమ్ధామ్ కొరకు ఎవరు ప్రారంభోత్సవం చేస్తారో అఫీషియల్గా వచ్చినాయి పేర్లన్నీ. ఆ 4 జిల్లాలకు కూడా ఎవరు ప్రారంభోత్సవాలు చేస్తారనేది కూడా బయటకు వచ్చింది కదా. అది నేను చెప్తున్నాను కదా, ముఖ్యమంత్రి కార్యాలయం పిఆర్ఓలే. శ్రీనివాసరెడ్డి గారు ఒక నిమిషం, మనతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పండి, జిల్లాల విభజన లేదా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న ప్రక్రియ అంతా మీరు సంతృప్తి చెందారా? ఇప్పుడు ప్రధానంగా కొత్త జిల్లాల ప్రక్రియ ఏమి జరుగుతుందో తెలిస్తే కదా మనం సంతృప్త అసంతృప్త అని చెప్పడానికి. అంటే మహబూబ్నగర్ జిల్లాను కొన్ని జిల్లాలుగా విభజించినారు, మీ దృష్టికి రాలేదా? మీరు ఆ జిల్లా శాసనసభ్యుడిగా ఉన్నారు, ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రభుత్వం మీతో ఏం చర్చించలేదా? అస్సలు ఏమాత్రం కూడా. మంత్రివర్గ ఉపసంఘం నియోజకవర్గ జిల్లాల వారీగా ఏర్పాటు చేసినప్పుడు స్పష్టంగా మార్చి 29, 2016 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. నియోజకవర్గాల పునర్విభజన జరిగే క్రమంలో జిల్లాల ఏర్పాటు చేయడం కుదరదు, ఎందుకంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తరువాతనే జిల్లాల పునర్విభజన చేస్తాం, లేకపోతే ఒక్కొక్క నియోజకవర్గం 2-3 జిల్లాలకు పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతనే జిల్లాలను పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పడం జరిగింది. అదే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి కడియం శ్రీహరి గారు, మహమూద్ అలీ గారు, పీటర్ గారు అధికారుల కమిటీ, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం పార్టిసిపేట్ చేసిన మీటింగ్ లో విస్పష్టంగా క్లియర్ గా నేను చెప్పిన కేటగారికల్ గా ఒకటి, ముఖ్యమంత్రి గారి మాట చెప్పింది కాబట్టి అది వాస్తవము. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే ఈ జిల్లాల పునర్విభజన జరగాలనేది మొదటి పాయింట్ గా చెప్పిన నేను. రెండవది ఏం చెప్పిన అంటే, అధికారుల కమిటీని నియమించారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. అసలు ఈ కమిటీ గాని మంత్రివర్గ ఉపసంఘం గాని ఏ నియమ నిబంధనలకు పనిచేయాలనో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, వాళ్ళ అపాయింట్మెంట్ అండ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మాకు ఇవ్వండి. ఇస్తే ఆ పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారా లేదా వాళ్లకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది తప్పితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఏం పని చేస్తారు, మీరు వాళ్ళకి ఏం పని చేయమని చెప్పిండ్రు, అసలు మీ అపాయింట్మెంటే గందరగోళంగా ఉంది. ఈ 2 అధికారుల కమిటీ కానీ మంత్రివర్గ ఉపసంఘం కానీ ఇవి చెల్లని కమిటీల కింద ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇష్టానుసారం చేసి దాని ఆమోదముద్ర గుద్దించుకోవడానికి కమిటీలను ఏర్పాటు చేసింది. కాబట్టి మొట్టమొదట మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏ విధానాలకు లోబడి మీరు పనిచేయాలో వాటిని మాకు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ప్రభుత్వం వీటిని మేము మాట్లాడిన అంశాలను ప్రభుత్వం తెరమరుగు పరుస్తుంది కాబట్టి మినిట్స్ రికార్డ్ చేయండి, మినిట్స్ మా సభ్యులందరూ కూడా మాకు మళ్ళీ తిరిగి పంపించండి, మంత్రివర్గ ఉపసంఘ సమావేశం మినిట్స్ అని కూడా అక్కడ సమావేశంలో నేను చెప్పడం జరిగింది. నేనే కాకుండా అక్కడ అందరు అధికారులు కానీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఉన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళని ఏ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో పనిచేయమని అపాయింట్ చేసిందో చెప్పలేదు, మాకు మినిట్స్ పంపలేదు. ఆనాడు మంత్రివర్గ ఉపసంఘంలో జరిగిన చర్చలకు
తర్వాత ప్రభుత్వం తీసుకున్న డ్రాఫ్ట్ నోటిఫికేషన్కి ఇప్పుడు ఫైనల్ గా జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన లేదు, ఏ మాత్రం అసలు ఏమాత్రం సంబంధం లేదు. రైట్ రేవంత్ రెడ్డి గారు లైన్లో ఉండండి ఒక్క నిమిషం. మీరు మిగతా పెద్దలతో మాట్లాడతాను నేను, చర్చలో మీరు కూడా ఉంటే బాగుంటుంది వీలైతే. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దానికి ఒకరి చెప్పారు, సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళ జిల్లా గురించి మాట్లాడారు, రాష్ట్రం గురించి మాట్లాడాడు. సరే అది పార్ట్ ఒకటి ఉంది. ఇది ప్రతిపక్ష అఖిల పక్షాన్ని పిలుస్తానని పిలవకపోవటం ఏంటి? ఇక్కడ నేను అడిగేది ఏంటంటే మీరు నోటిఫై చేశారు, ఎన్ని జిల్లాలను నోటిఫై చేశారు? 27. ఒకటి నియోజకవర్గాల పునర్విభజన అయిపోయిన తర్వాత జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అనే అంశం. నియోజకవర్గాల పునర్విభజన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంద్రసేన రెడ్డి గారు చెప్పాలి ఎందుకు డిలే చేస్తున్నారు. అది నిజంగా జరుగుంటే పర్ఫెక్ట్గా అన్ని కొంత ఆలోచనకు అవకాశం ఉండేది. అక్కడ డిలే జరుగుతున్న మాట వాస్తవము. అది వచ్చుంటే ఇప్పటికీ జిల్లాల పునర్విభజనను పర్ఫెక్ట్గా ఉండేది. కానీ ఆ గందరగోళం అది చేయనందుకు ఇంద్రసేన రెడ్డి గారు ఏం చెప్తారో ఇక్కడ ఈ గందరగోళం కేంద్రం కూడా కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నది, చేసింది. ఇవాళ 152 చేయమని చెప్పి 159, 153, 153 చేయమని చెప్పి మన చట్టంలో పాస్ చేశారు. ఇప్పుడు ఎందుకు చేయకూడదు అంటే 225 వరకు చేయటానికి అవకాశం లేదు, కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్స్ కమిషన్ వేయాలా. ఆ కమిషన్ వేయినప్పుడు 152ను 153ని వాళ్ళు ఎందుకు తీసుకోవాలా? పార్లమెంటు పాస్ చేసిన దాన్ని మేము అంగీకరించాం, అప్పటి వరకు ఆగుతాము అంటే 153 సంఖ్య కిందకి అంగీకరించాలా? అప్పుడున్న జనాభా, అప్పుడున్న గైడ్ లైన్స్, అప్పుడున్న ప్రాతిపదికలు, దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇస్తారు కదా కమిషన్కి. అందుకని అదొక ఆస్పెక్ట్. దానికి కొంత కేంద్రము ఈ గందరగోళానికి తోడ్పడుతున్న మాట వాస్తవం. కానీ నేను ఇవాళ 4 జిల్లాలు అదనంగా వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందా వాటిని? చెప్పిందా పని? ఇవ్వాలన్న క్యాబినెట్ మేము ఈ 4గిటిని పరిశీలిస్తున్నామని బ్రీఫ్ చేసినటువంటి నిర్ణయాలు బ్రీఫ్ చేసినటువంటి వారు వెల్లడించలేదు. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. అందుకని ఇదంతా గందరగోళం పరుస్తున్నారు, ప్రజలను గందరగోళం పరుస్తున్నారు. ఇక రెండవది ఖచ్చితంగా పెడుతుంది సౌకర్యాలు ఒకవైపు, బట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, మీరు అన్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత, ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. ఇప్పుడు 153 అనేటువంటిది పార్లమెంటు పాస్ చేసింది, అక్కడ 225 పాస్ చేసింది. ఈ రకంగా మిగతా స్టేట్స్ డివైడ్ అయినప్పుడు కూడా పాస్ చేశారు. ఇంకా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం మళ్ళీ 2/3 మెజార్టీ తోటి మొత్తం ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటిది మళ్ళీ పాస్ చేయాలనేటువంటి దీంతో ఉంది. అది అవసరం లేదు, ఇక్కడ పాస్ చేసినాం కాబట్టి మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు. అది లీగల్ దీంట్లో అక్కడ ప్రాబ్లంలో ఉంది. ఎలక్షన్ కమిషన్ దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో ఇన్ని ఫ్యామిలీస్ ఉండాలి, ఇన్ని ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని చేద్దాము అని అన్నారు. అదే ప్రాతిపదికన హైదరాబాదులో 65 లక్షల మంది ఉన్నారు, మీరు ఎందుకు దీన్ని ఇదే రకంగా ఉంచారు? ఒకటి డిస్టెన్స్ వైజ్ చూసినట్లయితే వరంగల్ రూరల్ ఏరియా కింద దాన్ని ఎందుకు 2 చేసినారు వారు చెప్పాలి. అదే రకంగా జిల్లా వనరులను బట్టి అని అన్నారు. జిల్లా వనరులు అనేటువంటిది జిల్లా ఫార్మేషన్కి ఎక్కడా లేదు. ఇక్కడ జిల్లా ఏదో గ్రామ పంచాయతీ వనరులు ఉంటే దాన్ని సపరేట్ గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి అన్నట్టుగా జిల్లా వనరులు ఉంటే సపరేట్ చేస్తామనేటువంటిది ఎక్కడ కూడా లేదు. మరి వారికి ఎట్లొచ్చిందో అదే రకంగా కేంద్రం నుండి జిల్లా ఫామ్ అయింది కాబట్టి అదనంగా డబ్బులు వస్తాయని కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు అదనంగా ఎక్స్పెండిచర్ వస్తుంది, కోఆర్డినేషన్ పోతుంది. మొత్తం కూడా రాబోయేటువంటి రోజులలో ఇదంతా కూడా గందరగోళ పరిస్థితి రాబోతుంది. ఒక నిమిషం రేవంత్ రెడ్డి గారు చెప్తారు, చెప్పండి రేవంత్ రెడ్డి గారు బ్రీఫ్ గా. ఇప్పుడు అమర్ గారు ఇక్కడ ప్రధానంగా చంద్రశేఖరరావు గారు నియోజకవర్గాల పునర్విభజనలో రిజర్వేషన్లు జిల్లాల ప్రాతిపదికన జరుగుతాయి, నియోజకవర్గాల పునర్విభజన జిల్లాల ప్రాతిపదికన జరిగేదాన్ని తనకి నచ్చని నాయకులను అందరిని కూడా తలలు తెగ్గోయడానికి జిల్లాల పునర్విభజన ఉపయోగించుకుంటుండు. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు సత్తుపల్లి, మధిర ఎస్సీ నియోజకవర్గాలు వచ్చినాయి.
భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలో ఒకే ఒక్క కాన్స్టిట్యూన్సీ ఎస్సీగా ఉంటుంది. అంటే పట్టి విక్రమార్కలో సండ్ర వెంకట వీరయ్యలో ఒకటి జనరల్ అవుతుంది, అంటే ఆ లీడర్షిప్ కొట్టేయడం. అదేవిధంగా సంగారెడ్డిలో వచ్చిన ఏదైతే ఆందోళన జహీరాబాద్ ఉందో ఆ రెండు దామోదర రాజనరసింహ గీతారెడ్డి గారు ఆ రెండిట్లలో జిల్లాలో ఒకటే ఎస్సీ నియోజకవర్గం ఉంటుంది, రెండోది రద్దు అవుతుంది. ఆ ఇద్దరు లీడర్షిప్ లో ఎవరో ఒకరు పోతారు. ఈ రోజు శ్రీధర్ బాబు గారిని రెండు ముక్కలు చేసి ఒకటి ఎస్టీకి పనికొచ్చేటట్టు కొన్ని మండలాలు వేసి పట్టులేని తీసుకొచ్చి ఇంకొక దగ్గర వేసిండు. ఈ రోజు నా నియోజకవర్గాన్ని కూడా ముక్కలుగా చేసి చేయడం ద్వారా ఒకటి ఎస్సీ అయ్యే అవకాశాన్ని పెట్టి ఇంకొక దాన్ని ముక్కలు చేసి రాజకీయంగా ఏమాత్రం కూడా ఇనిషియల్ గా ప్రారంభంలో ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్పినారు జిల్లాల పునర్విభజన పేరు మీద రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ముఖ్యమంత్రి గారు ఉపయోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. సుధాకర్ రెడ్డి గారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక రెండు అంశాలు ఒక నిమిషం. ఒకటి రెడ్డి గారు చెప్పకముందు వారు ఇంతకుముందు ఐటీ లేటెస్ట్ ఇది అని అన్నారు. వాస్తవంగా అయితే గతంలో ఒక కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే 4-5 గంటలు 8 గంటలు పట్టేది. ఇప్పుడు 2-3 గంటలలో ఏ కలెక్టర్ ఆఫీస్కైనా పోవచ్చు. తర్వాత గతంలో సుప్రీంకోర్టులో ఏదైనా కేసు ఉంది ఇక్కడికి వెళ్ళి పోవాలంటే ఒక కాగితం తీసుకొని ఫ్లైట్లో పోవాల్సినవి. ఇప్పుడు ఫ్యాక్స్లో పంపిస్తే సంతకం చేసిస్తుంది. కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారం అంత కమ్యూనికేషన్ డెవలప్ అయిన తర్వాత ఇన్ని డిపార్ట్మెంట్స్ ఇన్ని అక్కర్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. కానీ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే మిగతా స్టేట్స్లలో ఏ రకంగా ఉందో స్టడీ చేసి వస్తామనంటే జిల్లాలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, వేసినాక స్టడీ చేయటం ఎందుకు, స్టడీ చేసిన తర్వాత చేసి ఉంటే సరిపోయేది కదా. తర్వాత ఆఫీసర్స్ దీని మెయింటెనెన్స్ దీని యొక్క ఇవన్నీ కూడా దాని గురించి చెప్పండి. ఒకటి ఇంద్రసేనారెడ్డి గారు పదే ప్రస్తావిస్తుండ్రు. ఒకటి నెంబర్ 1 హైదరాబాదును ఎందుకు విడదీయలేదు అనేది. రెండవది వరంగల్, హనుమకొండ, కాజీపేట అది కూడా ఒకే జిల్లాగా ఉంటూ వచ్చింది. సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ అది వేరు, అది ఆ అంశాలు వేరు. ఈ రెండింటిని మాత్రం మీరు ఎందుకు విడదీయలేదు, ఇంత జనాభా ఉన్నది, ఇంత విస్తీర్ణంతో ఉన్నది, ఎందుకు విడదీయలేదు అనేటువంటి ఒక ఎప్పుడైతే క్యాబినెట్ సబ్ కమిటీ ముందు ఆ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులందరూ కూడా వారి కోరిక మేరకే హైదరాబాద్ జిల్లాను విడదీయద్దు అని. రైట్. కాబట్టి స్పష్టత వచ్చింది ఆ రోజు వరకు కూడా 3 జిల్లాలు హైదరాబాద్ను 2 జిల్లాలు చేయన్న అనేటువంటి యొక్క మొడాలిటీ జరుగుతూ వచ్చింది. క్యాబినెట్ సబ్ కమిటీలో ఎమ్మెల్యేల యొక్క మనోభావాలకు అనుగుణ్యంగా వారి అభిష్టాన్ని అనుసరించి రెడ్డి గారు చిన్నది ఇప్పుడు హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో బీజేపీ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు, వారు కూడా చెప్పారు విడదీయకూడదు. కాబట్టి ఆ రోజు మొత్తం శాసనసభ్యులు